పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. యేసుదేవా అర్పిస్తున్నా నన్నే నీకు అర్పిస్తున్నా, అంగీకరించు నా జీవితం, మమ్ము దీవించి నడుపుమయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన అందరి యొక్క విన్నపాలను దేవుడు ఆలకించమని కరుణామయిని ప్రార్థించుకుందాం. తిరుమల రెడ్డి, సిల్వర్ రెడ్డి, శౌర్యుల కుటుంబంలో దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా పిల్లల మంచి జ్ఞానం, సంరక్షణ, దేవుని నడిపింపు, దీవెనల కొరకు సంగీత్ రెడ్డి ఇంజనీరింగ్ విజయవంతంగా పూర్తి చేయనట్లుగా, సోఫియా తెరేజా 10th బోర్డ్ ఎగ్జామ్లో మంచి మార్కులతో ఉత్తీర్ణ సాధించినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ మాచర్ల నవీన్ కుమార్కి బ్రెయిన్ ట్యూమర్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు ఆపరేషన్ జరిగినటువంటి కుమారునికి మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అలాగే జి లలిత కుమారి, జోసఫ్ పావని, ధన్య కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ధాన్యకి మంచి ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతగా పావని మంచి జీవిత భాగస్వామి, నూతన గృహ కొనుగోలు విషయంలో దేవుని సహాయం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. డి మేరీ ఫాతిమా ఆత్మశాంతి కొరకు, డేవిడ్ జోసఫ్ మంచి ఆరోగ్యం, డైసీ లైఫ్ సెటిల్మెంట్ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కోమాలో ఉన్న తుమ్మ మరియ రాణి త్వరగా కోలుకోవాలని, వచ్చి మంచి ఆరోగ్యం, దేవుడు తన కరుణను ఆమెపై కురిపించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే బి ప్రభు చరణ్ రెడ్డికి వీసా అప్రూవ్ అయినందుకు కృతజ్ఞతగా ఈ దినం USA వెళ్ళుచుండగా సురక్షిత ప్రయాణం మరియు కరుణామయిని దీవెనలు సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు ఆనందరెడ్డి కుటుంబం. శ్రావణికి CA సెక్షన్ లేకుండా నార్మల్ డెలివరీ అవునట్లుగా తల్లి బిడ్డ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు హ్యారీ స్రవంతి. అలాగే దేవుడు చేసిన మరియు చేయబోతున్న సకల మేలులకు కృతజ్ఞతగా ఈ దినం జన్మదినం కొనియాడుచున్న తుమ్మ బాల యశ్వంత్ రెడ్డి మంచి ఆరోగ్యం, దైవ భయం, బలం, దైవ జ్ఞానం, దైవ కొరకు. అలాగే ఈ దినం వివాహ వార్షికోత్సవం కొనియాడుచున్న తుమ్మ బాల యశ్వంత్ రెడ్డి, రిషిత్లపై దేవుని దీవెనలు, పనిచేస్తున్న స్థలంలో దేవుని సహాయం, కాపుదల, ఉద్యోగమును, కుటుంబమును ప్రభు దీవించినట్టుగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన వారు ఏ చిన్నపరెడ్డి లలిత కుటుంబం. ఈ దినం జన్మదినోత్సవం కొనియాడుతున్న తుమ్మ బాల యశ్వంత్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే ఈరోజు వివాహ వార్షికోత్సవం కొనియాడుతున్న తుమ్మ బాల యశ్వంత్ రెడ్డి, రిషితులు మీకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభువునికి అర్పించేందుకు దేవుని కరుణను అర్థిస్తూ ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగరగము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మన జీవితంలో అన్నిటికంటే గొప్ప అభిషేకం ఇక జీవించేది నేను కాదు, నాలో ప్రభువే జీవిస్తున్నాడని ఆ స్థాయికి మనం ఎదగడం. The greatest anointing in our lives is to reach that stage where I can say like Paul, it's no more I am alive, Christ is living in me. గలాతీ 2:20. మొదటి గుర్తులో, అబ్బా నీ దైవ చిత్తం అనుదిన నా ఆహారముగా మారాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 34వ వచనంలో ప్రభు చెప్తాడు, నన్ను పంపిన ఆ తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నా ఆహారం అంటాడు. We ought also make our life the will of God as the bread for what we are longing for. John 4:34. దేవా నీ చిత్తమే మా జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ఈ సంవత్సరమంతా ప్రతి క్షణం ప్రతి నిమిషం నీకే అర్పిస్తున్నామని అర్పించే పాట అర్పిస్తాం. అర్పణలో మీ విన్నపాలను కూడా అర్పించి పాడండి. నా ఆత్మయు శరీరము నా యేసునకే స్వంతం, ఇక జీవించినది నేను కాదు, నాలో క్రీస్తేసే జీవిస్తున్నాడు. నా ఆత్మయు శరీరము నా యేసునకే స్వంతం, ఇక జీవించేది నేను కాదు, నాలో క్రీస్తేసే జీవిస్తున్నాడు. యేసుదేవా అర్పిస్తున్నా, నన్నే నీకు అర్పిస్తున్నా. యేసుదేవా అర్పిస్తున్నా, నన్నే నీకు అర్పిస్తున్నా. అంగీకరించు నా జీవితం, నా హృదిలో వాసం చేయుము. అంగీకరించు నా జీవితం, నా హృదిలో వాసం చేయుము. అబ్బా నీ దైవ చిత్తం నానుదిన ఆహారము,
నే తప్పక నీ పాదం దినదినం శరణు కోరెదన్. అప్పా నీ దైవ చిత్తం నా అనుదినాహారము, నే తప్పక నీ పాదం దినదినం శరణు కోరెదన్. దీవించుమా మమ్ము నడిపించుమా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మట్టి కుమ్మరి చేతిలో ఉన్నది, అతడు దానిని తన ఇష్టం వచ్చినట్లుగా మలచుకొండును. అట్లే నరులు నా చేతిలో ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. అతడు వారిని తన ఇష్టానుసారం ఆయన మలచుకొనునని సిరాకు గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతున్నాం. సిరాక్ 33:13 As the clay is in the hand of the potter and he keeps molding that the way he wants, so we are in the hands of God and he will shape us the way he wants. మనం అనుకుంటాం నేను ఇలా ఉండాలి అలా ఉండాలని. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను మలస్తా మారుస్తా నిండి పొరలే పాత్రగా దీవిస్తానని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఇట్ ఈస్ గాడ్ హూ మెల్ట్స్, మోల్డ్స్, ఫిల్స్ అండ్ యూసెస్ us. పాడుదాం. కుమ్మరి నీ చేతిలో మట్టిలా ఉన్నానయ్యా, నీకిష్టమైన పాత్రగా నన్ను నీవు మలచుమయ్యా. కుమ్మరి నీ చేతిలో మట్టిలా ఉన్నానయ్యా, నీకిష్టమైన పాత్రగా నన్ను నీవు మలచుమయ్యా. యేసుదేవా అర్పిస్తున్నా నన్నే నీకు
అర్పిస్తున్నా. యేసుదేవా అర్పిస్తున్నా, నన్నే నీకు అర్పిస్తున్నా. అంగీకరించు నా జీవితం, నా హృదిలో వాసం చేయుము దేవా. ఆ కుమ్మరి చేతిలో మన విన్నపాలను అర్పించి ఆయన ఇష్టానుసారం నడుపుమని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవునికి సేవ చేయడం అనేది అందరికీ ఆ భాగ్యం దొరకకపోవచ్చు. కానీ మీరు ఉన్న స్థలంలోనే మీరు మీ కుటుంబం అంతా దేవునికి సాక్షిగా మారాలి. యెహోషువ 24:15 వచనంలో యెహోషువ చెప్తాడు, మీరు మాత్రం మీ దారిలో ఎక్కడ వెళ్ళాలో లోకపరంగా వెళ్ళండి, కానీ నేను నా కుటుంబం మాత్రం దేవుని మాత్రమే సేవిస్తామని చెప్పాడు. Joshua took a decision. Whatever people in the world may do, but me and my family will serve the Lord. Joshua 24:15. ఈ సంవత్సరం మీరు మీ కుటుంబమంతా సాక్షులుగా లేపబడి దేవునికి సేవ చేసే కుటుంబముగా మారిపోదురుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం. నేను నా కుటుంబము నీకే స్వంతమయ్యా, నీ సేవ చేసేదము, నీ కోసం జీవించేదము. నేను నా కుటుంబం నీకే సొంతమయ్యా, నీ సేవ చేసేదము, నీ కోసం జీవించేదము. యేసుదేవా అర్పిస్తున్నా, నన్నే నీకు అర్పిస్తున్నా. యేసుదేవా అర్పిస్తున్నా, నన్నే నీకు అర్పిస్తున్నా. అంగీకరించు నా జీవితం,
నా హృదిలో నీవు వాసం చేయుము ఓ ప్రభువా. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవునికి అర్పించి ఏ అద్భుతం ద్వారా దేవునికి సేవ చేయాలని ఆశిస్తున్నారో దానికోసం ప్రార్థించారు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆయన సన్నిధిలో ఆయన రక్త నీడలో దేవుడు మనల్ని కాపాడాలని ప్రార్థించుకుందాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణముల నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. 24/7 DMI గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు 24/7 అనే మాట వింటే ప్రజలు జాయిన్ అవుతారని అలాంటి ప్రశ్నలు కూడా అడిగారు. కానీ ఇప్పుడు 13,000 మంది కంటే ఎక్కువగా అనుక్షణం దేవునితో ఉండాలని నిర్ణయం చేసుకున్న గ్రూప్ తయారైంది. When we started 24/7, some even said 24/7, how is it possible? You are able to live, struggling to live 24/7 for God. So, యోహాను 15:5 యేసుప్రభు కోరుకున్నాడు ఇది. నేను ద్రాక్షవల్లి, మీరు తీగలు. ఎవరైతే నా నుండి తెగిపోతారో వాళ్ళు ఫలించలేరు. నన్ను వదిలిపెట్టి మీరు ఏం చేయలేరు అని ప్రభు చెప్పిన మాటే 24/7 DMI గ్రూప్. ఈ గ్రూప్కి దీనిని అంకితం చేసుకుందాం. John 15:5, I am the vine, you are the branches.
And so we dedicate this particular decade to all the divine DMI 24/7 group. వాళ్ళతో పాటు 28 సంవత్సరాలుగా ఈ సెంటర్ని సపోర్ట్ చేస్తున్న డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్, దివ్యవాక్ కుటుంబ సభ్యులకు దీన్ని అంకితం చేసుకుందాం. 25వ తారీఖున 9:30 నుంచి మీ పండుగ ఇక్కడ జరుగుతుండగా కుటుంబ సమేతంగా రండి. ప్రతిరోజు ఒక గుర్తులో మిమ్మల్ని స్మరిస్తూ ఉన్నాం. ఎవ్రీడే వి రిమెంబర్ యూ డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్. 25th 9:30 we begin your festival. Come and be blessed. పాడుదాం. ద్రాక్షవల్లి నీవయ్యా, నేను నీలోని తీగనయ్యా, తెగకుండా ఉండాలయ్యా, ఎక్కువగా ఫలించాలయ్యా. ద్రాక్షవల్లి నీవయ్యా, నీలో నేను తీగనయ్యా, తెగకుండా ఉండాలయ్యా, ఎక్కువగా ఫలించాలయ్యా. యేసుదేవా అర్పిస్తున్నా, నన్నే నీకు అర్పిస్తున్నా. యేసుదేవా అర్పిస్తున్నా, నన్నే నీకు అర్పిస్తున్నా. అంగీకరించు మా విన్నపాలను, దీవించుమా ఈ సంవత్సరమంతా. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాక్ కుటుంబ సభ్యులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్లో ఉన్న వాగ్దానములను స్మరిస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వాగ్దాన కార్డు తీసుకున్న ప్రతి ఒక్కరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు వడకానికి రాబోతున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఫోన్ కాల్స్ ద్వారా ఏడుస్తూ ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలో జరుగుతున్న పనులన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చదువుతున్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నూతన సంవత్సర మొట్టమొదటి తెలుగు వడకం 20 సాయంత్రం నుంచి 24 వరకు జరుగుతుండగా త్వరపడి రూమ్స్ బుక్ చేసుకొని లేకపోతే వచ్చి ఇక్కడ డార్మెంటరీలో ఉండి వాక్య పరిచయను వినండి, దేవునికి దీవెనలు పొందుకోవాలని మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. 20th ఈవినింగ్ టు 24th ఈవినింగ్ విల్ బీ ద తెలుగు 24th ఆఫ్టర్నూన్. ఎందుకంటే మరునాడు ఇక్కడ
మరి దివ్యవాక్కు కుటుంబ సభ్యుల పండుగ ఉంది కావున దయచేసి గమనించండి. ఈ నెల కూడా ఉడకం లాస్ట్ రోజు సాయంత్రం వరకు కాదు, మధ్యాహ్నం లంచ్తో అయిపోతుంది. దిస్ మంత్ ఆల్సో ద తెలుగు రెట్రీట్ విల్ బీ ఎండింగ్ నాట్ ఇన్ ది ఈవినింగ్ ద లాస్ట్ డే బట్ ఇన్ ది ఆఫ్టర్నూన్ యాజ్ వీ హ్యావ్ నెక్స్ట్ డే డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ డే. దయచేసి ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే వచ్చే నెలలో జరుగుతున్న 16వ తారీఖున జరుగుతున్న స్టూడెంట్స్ ప్రేయర్స్కి పరీక్షలు రాసిన అందరినీ పంపండి, మార్క్ చేసుకోండి. February 16. Please note February 16th will be students' prayer conducted not in the big hall, in the cell or in the new building. Please send them and be blessed. ప్రతిరోజు క్యాలెండర్ చూపించి వాళ్ళ కోసం ప్రార్థన చేపిస్తూ ఉన్నాను. ఈ క్యాలెండర్ అందిస్తున్న ప్రజలు ధన్యులు, ఎందుకంటే యేసు ప్రభుని ప్రజలకు పంచుతున్న వారందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. అనేక మంది ఇప్పుడు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు, ఫాదర్ అయిపోయింది ఫాదర్ మళ్ళీ పంపండి. అలా పనిచేస్తున్న వ్యక్తులే ఈ బిడ్డలు. ఎవ్రీ డే ఐ గెట్ అ కాల్ సేయింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ ఇన్ దిస్ గ్రూప్ ద క్యాలెండర్స్ ఆర్ గెటింగ్ ఓవర్, ప్లీజ్ సెండ్ ఇట్. దట్ మీన్స్ దిస్ క్యాలెండర్ హ్యాస్ స్పోకన్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్స్ అబౌట్ ద పీపుల్. అంటే అర్థం ఏంటంటే ఈ క్యాలెండర్లో ఉన్న మహత్కర శక్తి. ఫాదర్ సాగర్ ఎస్విడి డివైన్ మర్సీ సెంటర్ అప్సిగూడ స్క్రీన్ మీద కనిపించే నంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి. మిస్సెస్ గ్లోరియా సుజిత్ తిరుమలగిరి మొట్టగూడ, మిస్సెస్ లారా రాజు ఈసీఎల్ మౌలాలి రమాయిగూడ, నాగారం రాంపల్లి బాలాజీ నగర్ ఏఎస్ఆర్ నగర్, బ్రదర్ హ్యారీ బోయ్గూడ, మిస్టర్ రాజు మేదిపట్నం, మిస్ శీలా ఖైరతాబాద్, మిస్టర్ ఎం రాజు గుంటూరు విజయవాడ, మిస్టర్ ఎం శ్రీనివాసరెడ్డి కోదాడ, మిస్టర్ మాధు వైజాగ్, మిస్సెస్ ప్రేమ ఫాతిమానగర్ వరంగల్, మిస్సెస్ మేరీ నెల్లూరు, మిస్ తెరేజా రాణి కడప అండ్ రవి మధురవాడ వైజాగ్. ఆల్సో అంతోనమ్మ అసిసి నగర్ వరంగల్, సెసిలియా లాలగూడ, శాంతినగర్ మిర్జాలగూడ, నాట్ మిర్యాలగూడ మిర్జాలగూడ సిటీ. వీళ్ళందరినీ ప్రభు ఆశీర్వదించునుగాక. ఈ క్యాలెండర్ అందరికీ ఆశీర్వాదంగా మారునుగాక. చివరి గుర్తు 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. గడిచిన మంగళవారం మీతో పాటు ఇదే గుడి నుంచి దేవుడు మాట్లాడాడు. అర్పించండి, దేవునికి స్తోత్రం చెల్లించండి, దేవుని వైపు చూడండి. 1 పేతురు 5:7 చెప్తుంది, మీ భారములన్నీ ఆయనపై మోపండి, ఆయన శ్రద్ధ వహిస్తాడు. 1 Peter 5:7 says, cast all your burden unto him, for he cares for you. Last Tuesday, during the Holy Mass, you saw what I spoke through this word of God. భక్తితో పాడుదాం. మీ భారములన్నీ దేవుడు మోసి మీకు శాంతి, సమాధానం, ఆనందం, సమృద్ధిని కలుగచేసి ఆయురారోగ్యముతో దేవుడు దీవించునుగా. ఆమేన్. మా భారం మీపై మోపెదమయ్యా, నీవు శ్రద్ధ వహించే దేవుడవయ్యా. మా దుఃఖాన్ని సంతోషంగా మార్చుము యేసయ్యా. నా భారం నీపై మోపెదనయ్యా, నీవు శ్రద్ధ వహించే దేవుడవయ్యా. నా దుఃఖాన్ని సంతోషంగా మార్చుము యేసయ్యా. యేసుదేవా அர்ப்பணித்தே என்னையே நான் அர்ப்பணித்தே ஏற்றுக்கொள்ளும் ஏந்திக் கொள்ளும் என் இதயம் வாசம் செய்யும் అంగీకరించు నా జీవితం మా విన్నపాలపై కనికరించి దీవించు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దయచేసి గమనించండి, మన ఆరాధన గోపురం పైన ఉన్న బిల్డింగ్స్ అంతా మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంది. కావున అస్ దర్ ఈస్ ఎ రెనోవేషన్ గోయింగ్ ఆన్ ద అడరేషన్ చాపెల్ అబౌవ్ ద బిల్డింగ్స్. ఎవరైనా భక్తులు వస్తే దయచేసి ఇప్పటి నుంచి ఆరాధన గోపురం ప్రార్థన చేయటకు వీలు లేదని మీరు బాధపడవద్దు. మీరు స్ట్రైట్గా వచ్చి పెద్ద హాల్లో మొదటి డోర్ ఓపెన్ చేసి 9 నుంచి 5 గంటల వరకు మా టీం మెంబర్స్ ఆరాధన నడిపిస్తుంటారు, ఆరాధనలో ఉంటారు. దయచేసి మీరు కూడా ఆరాధనలో అలాగే ప్రార్థనలో కూర్చునే అవకాశం ఉంది. యాజ్ రెనోవేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద అడరేషన్ చాపెల్ అండ్ ఓ బిల్డింగ్, యూ డోంట్ వరీ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ అ ప్రేయర్ దేర్. డోంట్ వరీ, ద బిగ్ హాల్ విల్ బి kept open from 9 o'clock to evening 5 o'clock because our team members will be continuously adoring the Lord in the blessed sacrament. ఇలాంటిది అరుదుగా దొరికే అవకాశం. పెద్ద హాల్ మామూలుగా అట్లా ఓపెన్ చేసి పెట్టాము శుక్రవారం ఆదివారం తప్ప. కానీ ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 9 నుంచి 5 గంటల వరకు మీరు కూడా రండి, పాల్గొనండి, దైవ సన్నిధిలో గడపండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దైవ చిత్తానికి తల వంచి ఆశీర్వాదముల కొరకై ప్రార్థించుదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి ఈ కేంద్రము ద్వారా మిమ్మల్ని ధారాళముగా దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you through this center. May people be blessed in Jesus' name we pray. Amen. అంగీకరించు మా కన్నీటి ప్రార్థన, కన్నీళ్లు తోడచి అద్భుతాలు చేసి దీవించు. God bless you.